అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. రాత్రి వెన్నెల వెలుగులో బ్రెయిన్ అంతా పిచ్చిగా ఉండడంతో మొబైల్లో సాంగ్స్ పెట్టుకొని టెర్రస్ మీద నులక మంచం వేసుకొని ఆకాశంలో చుక్కలని చంద్రుణ్ణి చూస్తూ ఉండిపోయింది దక్షిత. చాలా రోజుల తర్వాత మనసు కాస్త ఆ వాతావరణానికి ప్రశాంతంగా అనిపిస్తుంటే కళ్ళు మూసుకొని సాంగ్స్ని హమ్ చేస్తూ ఉంది. ఇక చాలాసేపటి నుండి ఎవరో గమనిస్తున్నట్లు అనిపిస్తుంటే తల తిప్పి చూసిన తనకి ఎదురు బిల్డింగ్లో ఆమెని స్టేర్ చేస్తూ కనిపించాడు దక్ష్. ఆశ్చర్యంగా చూసి తల తిప్పేసుకుంది. ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి పెద్ద దూరమేం కాదు. పక్కన రోజ్ ఫ్లవర్ పాట్లో రెడ్ రోజ్ విచ్చుకొనే లైట్ వెలుగుకి చాలా అందంగా కనిపిస్తుంటే దాన్ని ప్లగ్ చేసి డస్కీ మీదకి విసిరాడు. అది వెళ్ళి ఆమె పొట్ట మీద పడింది. చురుగ్గా చూసింది అతన్ని. ఆమె చూపులు లైట్ వెలుగులో స్పష్టంగా కనిపిస్తుంటే నవ్వుతూ ఐవింగ్ చేశాడు. మూతి బిగించి చూసి తల తిప్పేసుకుంది. పొట్ట మీద ఉన్న ఫ్లవర్ని ఏం చేస్తుందా అని చూస్తున్నాడు. దాన్ని చేతిలోకి తీసుకుని జడలో పెట్టుకోవాలనిపిస్తున్నా ఆ కోరికని అదిమి పెట్టుకొని దక్ష చూస్తుండగానే ఫ్లవర్ని పక్కకు విసిరికొట్టింది. కోపంగా చూసి ఇంకో ఫ్లవర్ తీసి ఆమె మీదకి విసిరాడు. దాన్ని కూడా అలాగే విసిరింది. అలా వేస్తూనే ఉన్నాడు. పక్కకు విసిరి కొడుతూనే ఉంది. చివరి ఫ్లవర్ అతను ఎక్కడ పడాలి అనుకున్నాడో అక్కడ ఎయిమ్ చూసి విసిరాడు. వెళ్ళి డైరెక్ట్గా ఆమె జడలో సెటిల్ అయింది. జడలో ఏదో స్పర్శ తెలుస్తుంటే చేతితో తడుముకుంది. చేతికి తాకడంతో తల తిప్పి చెమ్మ చేరిన కళ్ళతో చూసింది. ఆమె చూపులకి కళ్ళు చిన్నవి చేసి చూశాడు. తల తిప్పేసి అక్కడి నుండి కిందకి దిగేసింది. మెట్లు దిగి లోపలికి వెళ్తుంటే ఎదురయ్యాడు. ఆమెను అమాంతం ఎత్తుకొని అతని రూమ్కి తీసుకెళ్ళిపోయాడు. వదులు అంటూ ఏడుస్తూనే అడిగింది. ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆమెను లాలనగా అడిగాడు. మాట్లాడలేదు డస్కీ. ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి ఒడిలో తల పెట్టుకున్నాడు. అర్థం కాలేదు ఆమెకి తన జీవితం ఇంత గందరగోళంగా అవుతుందని. ఈయన గారు చూస్తే ప్రేమతో పరవశించేలా చేస్తున్నాడు. ప్రేమ కాదంటాడు. అటు చూస్తే పెళ్లి ఫిక్స్ చేశాడన్నయ్య. ఈ విషయం ఈయనకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అన్న ఆలోచనలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆమె తల వంచి పెదాలపై ముద్దు పెట్టాడు. చెప్పు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు అని మళ్ళీ స్మూత్ టోన్లో అడుగుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను అనింది. అప్పటి వరకు తాపీగా పడుకున్న దక్ష్ గబుక్కున లేచి ఎవరిని చేసుకుంటావేంటి అని కాస్త వెటకారంగా అడిగాడు. లోకంలో అబ్బాయిలు కరువయ్యారా? ఎవరో ఒకరిని చూసుకుంటాను. అదేదో నన్నే చేసుకోవచ్చు కదే డస్కీ అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తోంది. డస్కీ, అలా చూస్తున్నావు? మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఏ అలా కనిపించట్లేదా? మరి జీవితాంతం నన్ను మీ దగ్గర ఉంచుకోను అన్నారుగా? అవును, ఇప్పటికీ అంటున్నాను. నీ మీద లస్ట్ ఫీలింగ్ ఉన్నంత వరకు నువ్వు నాతోనే ఉంటావు. మరి పిల్లలు పుట్టాక ఆ ఫీలింగ్ పోతే ఏం చేస్తావు? నువ్వేం టెన్షన్ పడకే డస్కీ. నీ పేరు మీద పిల్లల పేరు మీద నా ఆస్తులు రాసి ఎలాంటి టెన్షన్స్ లేకుండా చేస్తాను. అప్పుడు హాయిగా బ్రతకొచ్చు అనగానే భద్రకాళిలా లేచి, అంటే నీతో పడుకోవడానికి నేను కావాలి కానీ జీవితాంతం నాతో ఉండడానికి మాత్రం అవసరం లేదు. అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకోవడం? ఇప్పుడే వదిలేసేయి. ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని జీవితాంతం వాళ్ళతోనే ఉంటాను. నా మధ్యలో వదిలేసే వాళ్ళు నాకొద్దు. అచ్చా, అయితే నువ్వు పెళ్లి చేసుకున్నవాడు మధ్యలో వదిలేస్తే నీ పరిస్థితి ఏంటే డస్కీ? నీలాగా ఎవరు వదిలేయరు. పెళ్లి చేసుకున్న తర్వాత మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారనుకున్నావా? వాళ్ళ మీద అంత నమ్మకం ఉంది కానీ నా మీద లేదే డస్కీ నీకు అనగానే టక్కున అతన్ని చూసింది. అంటే జీవితాంతం ఉంచుకుంటాడా లేక వదిలేస్తాడా అన్న ఆలోచనలు తిరుగుతున్నాయి ఆమె మైండ్లో. ఇలాంటి ఆలోచనలేవి పెట్టుకోకుండా నేను చెప్పిన మాట వినవే డస్కీ. మన బ్రతికే గ్యారంటీ లేదు. అలాంటప్పుడు జీవితాంతం కలిసుంటామా లేదా అన్న ఆలోచనలు ఎందుకు? ఉన్నంతసేపు హ్యాపీగా బ్రతుకుదాం. తర్వాత మనకి ఎలా అనిపిస్తే అలా లైఫ్ని లీడ్ చేద్దాం అంటుంటే, మరి మా అమ్మ నాన్న పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉన్నారుగా. విడిపోవాలని వాళ్ళెప్పుడూ అనుకోలేదే. ఎవరి మైండ్ సెట్ వారిది. వాళ్ళకి విడిపోవాలని లేదేమో, అందుకే విడిపోలేదు. మరి మీకెందుకు అలా అనిపిస్తుంది? నా మైండ్ సెట్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. మీకు వదిలేయాలని అనిపిస్తే వదిలేస్తారు. నాకు వదలకూడదు అనిపిస్తే నేనేం చేయాలి? నీకింకో హౌస్ కట్టించి
అందులో ఉంచుతాను. నన్నెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నాకొక్క కాల్ చేయి. వచ్చి నీ ముందు వాలుతాను. అంతేకాని జీవితాంతం నాతో ఉండవా? చెప్పాను కదే డస్కీ, ఉండాలి అనిపిస్తే ఉంటాను అని. అయితే వదిలేసేయ్. ఈ రోజుతో నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. లైఫ్ లాంగ్ ఉండేవాడితోనే ఉంటాను నేను. వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. లేదు, నేను నిన్ను వదలను. నాకు నువ్వు కావాలి. నాకు నువ్వొద్దు. వెళ్ళిపో ఇక్కడి నుండి. ఇంకా షూటింగ్ ఫినిష్ అవ్వలేదే డస్కీ. అయితే ఏమన్నా చావు. నన్ను వదిలేయ్ అంటూ అక్కడి నుండి వెళ్తుంటే ఆమె నడుం పట్టుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని, మరి దీన్ని ఏం చేద్దామనుకుంటున్నావు? ఇదుంటే నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడే అంటూ ఆమె స్టమక్ మీద తడుతూ అన్నాడు. నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయి ఉన్నాడు. చిన్నప్పటి నుండి నన్ను లవ్ చేస్తున్నాడంట. తన్నే పెళ్లి చేసుకుంటాను. మనిషిని చూసి కాదు, మనస్సుని చూసి లవ్ చేశాడు. నీలాగా లస్ట్ ఫీలింగ్తో కాదు. నా మనసు అతనికి నచ్చింది. అలాంటి వాడు నన్ను జీవితాంతం ప్రేమగా చూసుకుంటాడు. నువ్వేం ఫీల్ అవ్వకు. ఇలా ప్రశ్నార్థకంగా నా లైఫ్ని మార్చకు. ఎందుకంటే ఇటు ఆలోచించలేక అటు ఆలోచించలేక ఉక్కిరి బిక్కిరవుతోంది. నాకు ఏది సరిగ్గా చెప్పవు. ఒక క్లారిటీ లేకుండా బ్రతుకుతున్నావు. నీలాంటి వాడితో లైఫ్ని ఎలా ఊహించుకుంటాను? నీలాంటి ఆలోచనలున్న అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకో. లవ్వే చేసుకో. నాకనవసరం అంటుంటే నువ్వెన్ని చెప్పినా నేను మాత్రం నిన్ను వదలనే డస్కీ. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను. నీకు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను. ఐ హేట్ యూ. అయితే పెళ్లి చేసుకుంటాను. జీవితాంతం ఉంచుకుంటాను. అంటే చేసుకుంటావా నన్ను అని అడిగాడు. ఆమెనే చూస్తూ, మాటలతో కాదు చేతలలో చూపించు. మరి ఎవడో లవ్ చేశాడు అన్నావుగా, వాడు లైఫ్ లాంగ్ చూసుకుంటాడు అన్న నమ్మకం నీకుందా? మధ్యలోనే వదిలేస్తే ఏం చేస్తావు? అందరూ తమరిలాగే ఉండరు కదండి. మనిషిని చూస్తే అర్థమైపోతుంది. మధ్యలో వదిలేసే వాళ్ళు ఎవరు ఉండరు. మా డాడ్ ఉన్నారుగా అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయింది. అంటే వీళ్ళ డాడ్ వదిలేశాడు అని నమ్ముతున్నాడా అన్న ఎక్స్ప్రెషన్స్ పెట్టి చూస్తుంటే, నువ్వు చూస్తున్న చూపు నాకు అర్థమైంది డస్కీ. అదంతా వదిలేసేయ్. నువ్వు లేకపోతే, నువ్వు ఇక్కడి నుండి రాకపోతే నేను ఇక్కడి నుండి వెళ్ళను. నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నాను. పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఏం చేస్తావు? మనిద్దరి మధ్య ఒక దారం అడ్డుగా ఉంటుందంటావా డస్కీ? అది దారం కాదు, పసుపు తాడు. దానికి అర్థం నీకు తెలీదు. ఈ జన్మలో అర్థం కాదు. నేను చెప్పిన నీకు తెలీదు. ఎంత పవర్ఫుల్నో తెలుసా? అయితే మరి ఆ పసుపు తాడు జీవితాంతం మనల్ని విడిపోకుండా ఉంచుతుంది అంటే అలాగే ఉంటామేమో. సరే కానీ నాకొక డౌటే డస్కీ. మరి మా డాడ్ కూడా మీ అత్త మెడలో పసుపు తాడే కదా కట్టింది. మరి ఎలా విడిపోయారు? దానికి అంత పవరే ఉంటే జీవితాంతం కలిసి ఉండాలి కదే డస్కీ. అందులో ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరి మనసులు ఒకటైన తర్వాతే పెళ్లి చేసుకున్నారు. అందుకే ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు అంటే నాకు చెడ్డ చిరాకు. అయ్యా మహాప్రభు, నేను నీతో వాదించలేను. నువ్వు ఎలాగైనా చావు. నేను మాత్రం పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నాను. నన్ను వదిలేసేయ్. మరి మొన్నటి వరకు నన్ను వదిలేసేయ్ అని నేను కూడా అడిగాను కదా. నన్ను పట్టుకొని ఎందుకు వేలాడావు? ఇప్పుడు చెబుతున్నా కదా వదిలేసేయమని. ఇక వదిలేసేయ్. మా వాళ్ళని బాధ పెడుతూ నీతో నేను రాలేను. అదంతా నాకు తెలీదు. నువ్వా పెళ్లి చేసుకోలేవు. ఒకవేళ చేసుకున్నా నేను నిన్ను వదలను. ఏం చేస్తావు వదలక? నిన్ను వాడు పెళ్లి చేసుకుని నిన్నేం చేసుకుంటాడో నేను అదే చేసుకుంటానే డస్కీ. అంతకంటే ఎక్కువే చేసుకుంటాను. ఏం చేసుకోవాలో నాకు బాగా క్లారిటీ ఉంది డస్కీ అంటూ పొట్టపై ముద్దు పెట్టాడు. ఒళ్ళు జల్లుమంది. ఒక్క తోపు తోసింది. కాస్త వెనక్కి బెండయ్యాడు. కానీ మళ్ళీ దూరం జరగకుండా ఆమె నడుముని చుట్టేశారు. ఇలా నువ్వెన్నిసార్లు నన్ను దూరం చేసినా నన్ను నీకు అడాప్ట్ చేసుకున్నావు కదా. నేను ఇలాగే ఉంటాను. నిన్ను వదలను అన్నాడు దక్ష్. వాళ్ళలా మాట్లాడుకుంటుండగానే దక్షిత మొబైల్ రింగ్ అయింది. ఆదిత్య అంటూ స్క్రోల్ అవుతోంది. బెదురుగా చూసింది దక్ష్ని. ఎలా రియాక్ట్ అవుతాడో అని భయం వేస్తోంది. కాల్ లిఫ్ట్ చేసి ఆమె చెవి దగ్గర పెట్టాడు. స్పీకర్ ఆన్ చేసి షాక్ అయింది. అలా చేస్తాడని అనుకోలేదు. ఏం మాట్లాడాలో కూడా గొంతు పెగలడం లేదు. హలో అన్నాడు ఆది 2-3 సార్లు. మాట్లాడు అన్నట్లు సైగ చేశాడు దక్ష్. ఈయనేంటి ఇలా రియాక్ట్ అవుతున్నాడు?
అనుకుంటూనే హలో అనింది. ఏం చేస్తున్నావు అని నైస్గా అడుగుతుంటే నవ్వుతున్నాడు దక్ష్. కోపంగా చూసింది దక్షిత. అలా చూడగానే తెగ ముద్దొచ్చేసి బుగ్గ మీద ముద్దు పెట్టాడు. మూతి బిగించి చూస్తోంది. పెదాలపై ముద్దిచ్చాడు. అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తోంది. జరగట్లేదు. అతను మాట్లాడుతూనే ఉన్నాడు. ఇటువైపు ఎటువంటి రియాక్షన్ రాకపోయేసరికి ఏమైంది, మాట్లాడటం ఇష్టం లేదా అని అడిగాడు ఆదిత్య. అయ్యో అది కాదండి, మీతో మాట్లాడడం ఎందుకు ఇష్టం ఉండదు, ఇష్టమే. ఏం చేస్తున్నారు అని అడిగింది దక్ష్ని ఉడికించాలని. అతని ఎక్స్ప్రెషన్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే కొంటెగా నవ్వుతున్నాడు దక్ష్. ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వద్దామా అనిపిస్తోంది, ఎప్పుడెప్పుడు నేను నిన్ను చూస్తానా అనిపిస్తోంది అని అన్నాడు ఆదిత్య. మరి త్వరగా వచ్చేయండి, పెళ్లి చేసుకొని త్వరగా అమెరికాకి వెళ్ళిపోదాం అని దక్ష్ వైపు చూసింది. కన్ను కొట్టాడు దక్ష్. కొట్టాలన్నంత కోపం వచ్చి చెయ్యెత్తింది అతని మీదకి. ఆ చేతిని తీసుకొని ముద్దు పెట్టాడు. హా అంటూ కాల్ కట్ చేసి అతని షర్టు పట్టి దగ్గరికి లాక్కొని, ఏరా ఒకసారి చెబితే అర్థం కావట్లేదా, ఎందుకు ఇలా నన్ను సతాయిస్తున్నావు, కాల్ చేశాడు కదా, అతనే నా మొగుడు, అతన్ని పెళ్లి చేసుకుంటాను, ఫిక్స్ అయిపోయింది, ఇంకో వారంలో పెళ్లి చేసుకొని నన్ను తీసుకెళ్ళిపోతాడు అంటుంటే, వాడికి అంత సీనుందా, నన్ను దాటి నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేంత సీన్ అన్నాడు తాపీగా ఆమె మెడపై ముద్దు పెడుతూ. మళ్ళీ మోగుతోంది మొబైల్. అసలు ఆ కాల్ లిఫ్ట్ చేయాలి, మాట్లాడాలి అనిపించట్లేదు దక్షితకి. కానీ లిఫ్ట్ చేసి చెవిలో పెట్టాడు దక్ష్. అతని బిహేవియర్కి తలకొట్టుకుంది డస్కి. ఏంటండి అలా కాల్ కట్ చేశారు అంటుంటే, అండి అనకండి అనింది మళ్ళీ. వాళ్ళ మాటలు బాబుకేం పట్టనట్లు పాపతో రొమాన్స్ చేయడంలో మునిగిపోయాడు. మీరు ఇలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, మా బాబు మీకు అర్థం కాడులేండి. నాకే అర్థం కాలేదు, మీకెక్కడ అర్థమవుతాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.